కృష్ణాపురం అనే ఊరిలో రంగయ్య పూర్ణమ్మ అనే దంపతులుండేవాళ్లు. వాళ్లకి స్వప్న, స్వాతి అనే ఇద్దరు కూతుళ్లుండేవాళ్లు. స్వప్న పెద్ద కూతురు, స్వాతి చిన్న కూతురు. పెద్ద కూతురు స్వప్న పట్నంలో చదువుతూ ఉండేది. చిన్న కూతురు స్వాతి ఇంటి దగ్గర పని చేస్తూ ఉండేది. స్వాతి, స్వప్నలకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. చాలా రోజుల తరువాత స్వప్న ఇంటికొచ్చింది. దాంతో స్వాతి చాలా ఆనందపడి తనకి ఎదురు వెళ్ళింది. అక్కా, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను చూసి. నేను బాగున్నానే చెల్లి. నీకోసం ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా? నువ్వు వస్తున్నావని పనికి కూడా వెళ్లకుండా పాయసం వండానక్క. నాకు తెలుసే, నేనంటే నీకెంత ప్రేమో. అక్క, నాకక్కవైనా ఫ్రెండ్ అయినా అన్ని నువ్వే కదా. దాంతో స్వప్న చాలా సంతోషించింది. ఇంతలో బయట నుండి అమ్మా నాన్న ఇంటికొచ్చారు. ఎంతసేపు అయింది స్వప్న వచ్చి? ఇప్పుడే వచ్చాను నాన్న. నీ చదువు అయిపోయినట్టేనా? అది నాన్న, నా డిగ్రీ కంప్లీట్ అయింది. ఇంకో 2 ఏళ్లు MBA చేస్తే బాగుంటుంది. నాకున్న ఐడియాస్తో బిజినెస్ స్టార్ట్ చేసి బాగా సంపాదించాలనుకుంటున్నాను. స్వప్న, ఇంక నీ చదువు ఆపి ఏదైనా ఉద్యోగం చేస్తే చెయ్యి. లేకుంటే ఉన్న పొలం తాకట్టు పెట్టి మీ పెళ్లి చేస్తాను. నాకొక్కరిని చదివించే స్తోమతుండడంతో నీ చెల్లిని కూడా చదువు మాన్పించి నిన్నింతవరకు చదివించాను. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్లు నిన్ను చదివించాలంటే ఇంక నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ అమ్మ పూర్ణమ్మ అక్కడికొచ్చి, ఇప్పుడు నీ చదువులు, తరువాత పెళ్లిళ్ళు అంటే మాకు కష్టమవుతుందమ్మా. చదివిన కాడికి చాలు, ఇంక పెళ్లి చేస్తే సరిపోతుంది అంటూ ఆమె కూడా వెళ్ళిపోయింది. అది విన్న స్వప్న చాలా బాధపడింది. తన బాధని చూసిన చెల్లి, అక్క, నువ్వేం బాధపడకు. నువ్వు చదువుకోవాలనుకున్నది హ్యాపీగా చదువుకో. నేను పనికి వెళ్లి దాచిన డబ్బులు నీకు ఇస్తాను, సరేనా అంటూ అక్కని ఓదార్చింది. దాంతో స్వప్నకి తన చెల్లి ఇచ్చిన సపోర్ట్తో చాలా ధైర్యం వచ్చింది. కొద్ది రోజులు అలా గడిచాయి. స్వప్నకి తన చదువుల కోసం స్వాతి దాచుకున్న డబ్బు తెచ్చి ఇచ్చింది. అక్క, నీకింకా డబ్బు కావాలంటే నాకు చెప్పు. నేను అమ్మా నాన్నలకి తెలియకుండా డబ్బులు పంపిస్తాను. ఇక స్వప్న అమ్మా నాన్నలకి ఉద్యోగం కోసం పట్నం వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయింది. తన చెల్లి సపోర్ట్తో తను చదువుకోవాలనుకునే MBA చదువు మొదలెట్టింది. కొద్ది రోజులు గడిచాక పార్ట్ టైం జాబ్ చేస్తూ వచ్చింది. అలా 2 ఏళ్లు గడిచాయి. MBA అయిపోగానే స్వప్నకి పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మొదటి నెల జీతం తీసుకొని ఇంట్లో అందరికీ మంచి బట్టలు తీసుకొని ఇంటికి వెళ్ళింది. స్వాతి, నీ వల్లే నేను MBA చదివి ఈ ఉద్యోగం తెచ్చుకోగలిగాను. నీ రుణం నేను ఎప్పటికీ మరచిపోలేనే. అలా అంటావేంటక్కా? నేను నువ్వు వేరు కాదుగా. నా కోసం నువ్వు ఎంతో చేశావు. నేను నీకు ఏం చెయ్యలేకపోతున్నాను. అబ్బా, ఈ ఆనందంలో ఇవన్నీ ఎందుకక్కా? అదిగో అమ్మా నాన్నలు వస్తున్నారు చూడు. చాలా సంతోషంగా ఉంది స్వప్న. ఇక నీకు మంచి సంబంధం చూస్తే పెళ్లి చేసేయొచ్చు. నాన్న, నేనిప్పుడే పెళ్లి చేసుకోను. నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. బాగా డబ్బు సంపాదించి ఓన్గా బిజినెస్ పెట్టాలి. తరువాతే పెళ్లి చేసుకుంటాను, సరేనా? అలా ఇంటి దగ్గర 2 రోజులు గడిపి తిరిగి పట్నం వెళ్ళిపోయింది స్వప్న. కొన్ని నెలలు గడిచాయి. స్వప్నకి వచ్చే శాలరీని వృధా చేయకుండా తన సొంత తెలివితేటలతో బిజినెస్ స్టార్ట్ చేసింది. అది కూడా సక్సెస్ అయి స్వప్న బాగా డబ్బు సంపాదించటం మొదలెట్టింది. రంగయ్య స్వప్నకి చెప్పకుండా తనకి ఒక సంబంధం చూసి ఫోన్ చేసి ఇలా చెప్పాడు. అమ్మా స్వప్న, నీకు మంచి సంబంధం వచ్చిందమ్మా. బాగా ఆస్తున్న మంచి కుటుంబం. నీకు బాగా సెట్ అవుతాడు. ఇక కాదనకుండా వచ్చి పెళ్లి చూపులు పెట్టుకుందాం. అప్పుడు స్వప్న కూడా సరి అని చెప్పింది. 2 రోజుల తరువాత పెళ్లి చూపుల కోసం ఇంటికి వెళ్ళింది. అప్పుడు పూర్ణమ్మ స్వప్నతో, అమ్మయ్యా, ఇన్ని రోజులకు పెళ్లి కొప్పుకున్నావు. నీ పెళ్ళైపోగానే ఎవరినో ఒకరిని చూసి దీని పెళ్లి కూడా చేస్తే అక్కడికి బాధ్యత తీరిపోతుంది. ఎవరినొకరిని చూసి పెళ్లి చేయడం ఏంటమ్మా? చెల్లికి కూడా మంచి సంబంధం చూడాలిగా. నువ్వంటే చదువుకున్నావు కాబట్టి ఎవరైనా చేసుకుంటారే. తను చదువుకోలేదు కదా, అందుకే తనకి తగ్గవాణ్ణి చూసి చేస్తానులే. స్వప్నకి అది అస్సలు నచ్చలేదు. నా కోసం నా చెల్లి ఎంతో చేసింది, కానీ నేను ఎప్పుడు దానికోసం ఏం చేయలేదు.
ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోవటం అంత మంచిది కాదు. ఈ మంచి సంబంధాన్ని నా చెల్లికిచ్చి చేస్తే చాలా బాగుంటుంది అని నిర్ణయించుకొని ఆ విషయం వెళ్లి పేరెంట్స్కి చెప్పింది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న, నాకు ఇంకొంచెం సమయం కావాలి. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవయ్యాకే పెళ్లి చేసుకుంటాను. అక్కడ పెళ్లి వాళ్ళు వస్తుంటే ఇప్పుడు అలా అంటావేంటమ్మా? వస్తే రానివ్వండి. ఆ మంచి సంబంధం ఏదో స్వాతికే చేద్దాం. వాళ్ళడిగిన కట్నం కన్నా నేను ఎక్కువ ఇస్తాను. నా చెల్లి బాగుంటే నాకు అంతే చాలు నాన్న. కొద్దిసేపటికి పెళ్లి వాళ్ళొచ్చారు. పెళ్లి కూతురుగా తన చెల్లిని రెడీ చేసి అందర్నీ ఆ పెళ్లికి ఒప్పించింది. తన చెల్లి మంచి కోరి తనకంటే ముందు తన చెల్లికే గ్రాండ్ గా పెళ్లి చేసింది స్వప్న. ఒక్కనొక ఊరిలో భీమయ్య, దమయంతి అనే పేద భార్యాభర్తలుండేవాళ్లు. వాళ్లకి నూతన, సిరి అనే 2 కూతుర్లున్నారు. కూలీ పనులు చేసుకుంటూ కూతుర్లని ఉన్నంతలో చదివిస్తారు. తల్లిదండ్రులు తమ తాహతకు తగ్గట్టుగా సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసి తల్లిదండ్రులుగా తమ బాధ్యతని తీర్చుకుందామనుకుంటారు. అక్క చెల్లెల ఆలోచనలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పేదవాళ్లుగా పుట్టడం మన తప్పు కాదు నాన్న, కానీ పేదవాళ్లలాగా బతకడం, చనిపోవడం తప్పు మనదే. అయితే ఇప్పుడు ఏమంటారు తల్లులు? పెళ్లిళ్ళు చేసుకోరా? చేసుకుంటామమ్మా, కాకపోతే జీవితంలో పేరు, డబ్బు సంపాదించుకున్న తర్వాత చేసుకుంటాం. అప్పుడు మనకి ఒక గౌరవం ఉంటుంది. తల్లులు, మీరు చెప్పేది నిజమేననిపిస్తుంది, కానీ అనుకున్నంత తేలిక కాదమ్మా పేరు, డబ్బు సంపాదించటం. అయ్యో నాన్న, మీకు సాధ్యం కాదు. మాలాంటి తెలివైన అక్క చెల్లెలకి సాధ్యమవుతుంది నాన్న. మాకు సాధ్యం కానిది మీకెలా సాధ్యమవుతుంది? అవుతుందమ్మా. నా ఫ్రెండ్ కావేరి పట్నంలో నాకొక జాబ్ చూసింది. నెలకు శాలరీ 10,000 వరకు వస్తుంది. తోడు కోసం చెల్లిని కూడా తీసుకెళ్తాను. అక్కడ జాబ్ చూస్తాను, చెల్లికి కూడా శాలరీ వస్తుంది. అయ్యో తల్లి, ఇద్దరు పట్నం పోతారా? ఒకరు మా కళ్ళ ముందుండండి తల్లి, లేకపోతే మాకేం తోచదు. సిరి, నువ్విక్కడే ఉండు తల్లి, అక్కకి ఎలాగో జాబ్ వచ్చిందని చెప్తుందిగా. సిరి అమ్మా నాన్నలతో ఊళ్ళోనే ఉండిపోయింది. నూతన మాత్రం జాబ్ పేరుతో పట్నం వెళ్ళింది. ఒక షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్ గా వర్క్ చేస్తూ ఉంది. ఇక ఊరిలో ఉన్న సిరి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఎవరి వస్తువుల్ని వాళ్ళకి తెలివిగా అమ్ముతూ డబ్బు సంపాదిస్తోంది. ఒకరోజు పక్కింటి సూరమ్మ కోళ్లని దొంగిలించింది సిరి. సూరమ్మ మాత్రం తన కోళ్లు కనిపించకపోవడంతో దొంగిలించిన వాళ్ళని తిట్టి తిట్టి బాగా అలసిపోయింది. సిరి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి సూరమ్మకిచ్చింది. అయ్యో సూరమ్మ, నీ బాధ చూడలేకపోతున్నాను. నా దగ్గర 2 కోళ్లున్నాయి, అమ్ముతాను, కొనుక్కుంటావా? కొనుక్కుంటాను బిడ్డ, చూపించు. నీ కోళ్లు ఏ రంగులో ఉండేవో నీకు బాగా గుర్తుందా? ఒక కోడి తెల్ల కోడి అనగానే సిరి ఎర్ర కోడిని చూపించింది. కాదని చెప్పింది సూరమ్మ. మరో కోడి ఏ రంగులో ఉంది? అది ఎరుపు రంగులో ఉంది. సిరి తన దగ్గరున్న తెల్ల కోడిని చూపించింది. సూరమ్మ కాదని చెప్పింది. 2,000కి తన 2 కోళ్లు తనకే అమ్మేసింది సిరి. సూరమ్మ తన చేతుల్లో ఉన్న తెల్ల, ఎరుపు కోళ్లని చూసి షాక్ అయింది. ఇంతలో ఎదురింటి రవణమ్మ ఇంట్లో నుండి బయటికొస్తూ తిట్ల పురాణం మొదలెట్టింది. వాడి చేతులు విరిగిపోను, వాడి కళ్ళు పాడిపోను, నా ఇనుప పొయ్యి ఎత్తుకెళ్లారు కదరా, మీ అమ్మ కడుపులు మాడ సచ్చినోళ్లారా. సిరి వాటిని వింటూ నవ్వుకుంటూ కలర్ వేసిన ఇనుప పొయ్యిని తీసుకుని రమణమ్మ దగ్గరికొచ్చింది. అయ్యో రమణమ్మ, చివరికి దొంగలు నీ ఇనుప పొయ్యిని కూడా వదల్లేదా? ఇంకిప్పుడెలా వంట చేసుకుంటావు? ఇంకేముంది, 2,000కు టౌన్కి పోయి కొత్త పొయ్యి తెచ్చుకుంటా. ఆటో ఛార్జీలు కలిపి నాకు 2,500 ఇవ్వు, నీకు కొత్త పొయ్యి ఇస్తాను. రమణమ్మ ఇంట్లోకి వెళ్లి డబ్బుతో తిరిగొచ్చి సిరికి డబ్బిచ్చింది. సిరి ఆ డబ్బు తీసుకుని రమణమ్మ పొయ్యి ఇచ్చేసింది. అలా చేస్తూ చేస్తూ డబ్బులు జమ చేసింది. ఒక రోజున పట్నం పోయిన అక్క ఎలా ఉందో చూసొస్తానని తల్లిదండ్రులతో చెప్పి పాతకాలం ఇనుప పెట్టెనెత్తిన పెట్టుకుని ఒక డబ్బాని చేతిలో పట్టుకుని పట్నం వస్తుంది. ఆటో స్టాండ్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. నూతన వెళ్లి ఆటో మాట్లాడుకుని ఇద్దరూ కలిసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి వస్తారు.
అది చూసి సిరి షాక్ అయింది. నీకొక్కదానికి ఇంత పెద్ద ఇల్లెందుకక్కా? నువ్వు ఊరిలో చేస్తుందే నేను ఇక్కడ చేస్తున్నా, నీకు చూపిస్తాను పద అంటూ సిరిని తీసుకొని మరొక బెడ్రూమ్లోకి వెళ్ళింది నూతన. ఆ రూమ్లో పోస్ట్ బాక్స్, స్ట్రీట్ లైట్, టెలిఫోన్ బూత్, మున్సిపాలిటీ చెత్తకుండి, కూర్చునే బల్లాలు, పాడైపోయిన పెద్ద వాచ్, టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, మంచాలు ఇలా అన్నీ ఉంటాయి. ఏంటక్క ఇవన్నీ? దొంగతనం చేసినవి చెల్లి. ఈ వీధి చివర ఖాళీగా ఉంది, ఇప్పుడు ఇది వాడుకలో లేదు, కానీ పాత ఇనుప సామాన్ల వాడికి పనికొస్తుంది, మనకి పైసలు తీసుకొస్తుంది. వామ్మో, మరి వీటిని ఎలా అమ్ముతావక్క? అది నేను చూసుకుంటాను, నువ్వు ఊర్లో ఏం చూసావు? నా తంటాలు నేను పడ్డాను, చూపిస్తాను చూడు అంటూ సిరి ఇనుప పెట్టె తెరిచింది. అందులో వేడి నీళ్లు కాచుకునే గిన్నె, తలుపుకు వేసుకునే గడియ, గుడిగంట, బ్రష్, ఎగ్స్ పెట్టుకునే ట్రే కనిపిస్తున్నాయి. నూతన వాటిని చూసి పక్కపక్క నవ్వింది. సిరి అయోమయంగా చూస్తూ ఉంది. అప్పుడు నూతనకి మెరుస్తున్న రాయి కనిపించింది. ఆ రాయిని అద్భుతంగా చూస్తూ వెంటనే దగ్గరలో ఉన్న బంగారం కొట్టు దగ్గరికి వెళ్లారు. అక్కడ షాప్ అతను ఆ రాయిని చెక్ చేసి ఆశ్చర్యపోయాడు. ఎంత కావాలి చెప్పండి. మీరే చెప్పండి. 3. 3కు 30 మంది ఉన్నారు, మీరేదో పెద్ద పార్టీ అని వచ్చాం. పోనీ మీరే చెప్పండి. 3 కాదు 7, 7 ఇవ్వండి. 7 ఇస్తే 8వ వింత అవుతుంది. నూతన సిరి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఫైనల్ గా ఒక అమౌంట్ అనుకున్నారు. మీరు చెప్పిన 3 కాదు, నేను చెప్పిన 7 కాదు, ఫైనల్ గా 5. 5 ఫైనల్. ఫిక్స్. 5 ఫిక్స్. ఇక్కడే ఉండండి అని చెప్పి షాప్ అతను లోపలికి వెళ్లి పెద్ద బ్యాగు నిండా డబ్బు తీసుకొచ్చి వాళ్ల ముందు పెట్టాడు. అక్క, ఫస్ట్ టైం 5 లక్షలు చూస్తున్నా, దేవుడికి దండం పెట్టుకుని తీసుకుందాం. షాప్ అతను ఆశ్చర్యపోయి, 5 అంటే 5 లక్షలేగా? మీరు 5,000 అనుకున్నారా? షాప్ అతను ఏమీ మాట్లాడకుండా తెచ్చిన బ్యాగులో నుండి 5 లక్షలు తీసి వాళ్ళకిచ్చాడు. ఆ డబ్బు తీసుకుని అక్క చెల్లెలు అక్కడి నుండి వెళ్లిపోయారు. వాళ్ళని చూస్తూ షాప్ అతను, చూడ్డానికి తెలివైన వాళ్ళలా ఉన్నారు, కానీ ఏం లాభం, పెద్ద తింగరోళ్ళు అని నవ్వుకుంటూ ఉంటాడు.